సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సైరా భాను నవంబర్ 19న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి వీరిపైన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెహమాన్ తనయుడు అమీన్ స్పందించారు. తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మా నాన్న ఒక లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతమైన మ్యూజిక్ అందించడమే కాదు, ఎంతో మంది ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూమర్స్ చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నాడు. ఒక వ్యక్తి జీవితం, లెగసీ గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి అవాస్తవాలు వ్యాప్తి చేయడం ఇప్పటి నుంచైనా ఆపండి. ఆయనను, ఆయన వృత్తిని గౌరవిద్దామని పేర్కొన్నాడు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడిపోతున్నట్టు రెహమాన్ దంపతులు ఇటీవలే ప్రకటించారు. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని, అయితే అనుకోని పరిస్థితుల్లో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ పోస్ట్ చేశారు. అయితే అదే రోజు రెహమాన్ బృందంలోని మోహిని డే అనే అమ్మాయి కూడా తన భర్త నుంచి విడిపోతున్నానని చెప్పింది. దీంతో పలు రకాల వదంతులు వ్యాప్తి చెందాయి. రెహమాన్ మోహిని డే అనే సింగర్తో ప్రేమాయణం సాగిస్తున్నాడని, అందుకే తన భార్యకు విడాకులు ప్రకటించాడనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ వార్తలపైన సైరా భాను తరపు లాయర్ వందనాష ఇప్పటికే స్పందించారు. దీనిలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె చెప్పారు. విడాకుల కారణంగా ఇద్దరు బాధపడుతున్నారని, రూమర్స్ వాళ్ళను మరింత బాధ కలిగిస్తాయని, కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు. అయితే లాయర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ వార్తలు ఆగకపోవడంతో రెహమాన్ తనయుడు స్పందించాడు. ఇక రెహమాన్ కూతుడు రహీమా కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక సందేశాన్ని పంచుకున్నారు. మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులను సృష్టిస్తారు. తెలివి తక్కువ వాళ్ళు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికిరాని వాళ్ళు వాటిని అంగీకరిస్తారు. దీనిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి అని పోస్ట్ చేశారు.